రష్యా అధ్యక్షుడంటేనే రహస్యం. ఆయన వ్యక్తిగత జీవితం ఓ రహస్యం. ఆయనకు ఎంతమంది భార్యలున్నారు, ఎంతమంది పిల్లలున్నారు అదొక రహస్యం. ఆయన ఏ ఇంట్లో ఉంటాడు, ఆయనకు ఎన్ని నివాసాలున్నాయి అది రహస్యమే. ఇక ఆయనకున్న ఆస్తులు అదొక పెద్ద రహస్యం. ప్రపంచ ఆర్థిక నిపుణుల ప్రకారంగా అయితే పుతినే ఈ ప్రపంచ కుబేరుడు. ఎందుకంటే ఆయనకున్నంత సంపద ఈ భూమి మీద ఇంకెవరికీ లేదు. కానీ అధికారికంగా మాత్రం ఆయన ఆస్తుల విలువ ఎవరికీ తెలియదు. ఆయన పేరుపై ఏ ఒక్క ఆస్తి ఉండదు. ఇక పుతిన్ బాడీ గార్డ్స్, పుతిన్ బాడీ డబుల్, పుతిన్ కాన్వాయ్ ఇలా ప్రతిదీ కూడా ఒక రహస్యంగానే మిగిలిపోతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే పుతిన్ గురించి మరింత సమాచారం బయటపడే కొద్దీ అతను మరింత రహస్యంగా మారుతాడని అంటారు. అయితే పుతిన్ కారు కూడా రహస్యాలతో నిండిపోయి ఉంటుంది. పైకి లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆ కారుకు ఎన్నో రహస్యాలున్నాయి. ఈ నేపథ్యంలో ఔరస్ సెనాట్ పై ఓ స్పెషల్ లుక్ ఇద్దాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణించే అధికారిక వాహనం పేరు ఔరస్ సెనాట్. ఇది కేవలం ఒక లగ్జరీ కారు మాత్రం కాదు, ఏ రకమైన దాడినైనా తట్టుకునేలా రూపొందించబడిన ఓ యుద్ధ వాహనం. ఇది అత్యంత భారీ ఆర్మడ్ లగ్జరీ లెమోసిస్. పుతిన్ తన భారత పర్యటన కోసం ఈ సెనాట్ను ప్రత్యేకంగా మాస్కో నుంచి విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. సెనాట్ను రష్యా కార్ల తయారీ సంస్థ ఔరస్ మోటార్స్ అభివృద్ధి చేసింది. ఇది అత్యాధునిక రక్షణ వ్యవస్థను కలిగి ఉంటుంది. సెనాట్ పూర్తి పరిమాణ లగ్జరీ లిమోసిన్. దీనిని 2018లో పరిచయం చేశారు. ఇది వ్లాదిమిర్ పుతిన్ అధికారిక స్టేట్ కారుగా ఉంది. సెనాట్ రష్యా ప్రభుత్వ వినియోగం కోసం దేశీయ లగ్జరీ ఆర్మడ్ వాహనాలను నిర్మించడానికి ఉద్దేశించిన కోర్టేజ్ ప్రాజెక్టులో భాగం. పుతిన్ సెనాట్ వాహనాన్ని అన్ని రకాల దాడుల నుంచి రక్షించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ కారు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్. అంతేకాకుండా ఇది మిసైల్ లేదా డ్రోన్ దాడి ప్రభావాన్ని కూడా గణనీయంగా తగ్గించగలదు. దీనివల్ల లోపలున్న వ్యక్తి దాడి నుంచి సురక్షితంగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ కారులో గాలిని శుద్ధి చేసే అత్యాధునిక టెక్నాలజీ కూడా సెట్ చేయడం మరో విశేషం. దీని ద్వారా బయట ఏదైనా రసాయనిక దాడి జరిగినా కారు లోపల గాలి శుభ్రంగా ఉండి ప్రయాణికుడు సురక్షితంగా ఉంటారు. దీంతో పాటు ఎలాంటి ప్రమాదాల నుంచైనా రక్షణ కల్పించే వ్యవస్థ ఈ కారులో ఉంది. ఒకవేళ కారు టైర్లు పేలినా కూడా అది ఆగకుండా అదే వేగంతో పరుగులు తీయగలగడం ఈ వాహనం మరో ప్రత్యేకత. దీన్ని మించిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ కారు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయినా అది మునిగిపోకుండా జలాంతర్గామిలాగా పనిచేయగల సామర్థ్యం దీని సొంతం. పవర్డ్ బై స్కిప్ పనితీరు. ఇంజిన్ సెనాట్ అత్యంత భారీగా ఉన్నప్పటికీ దీని పనితీరులో రాజీ పడలేదు. ఈ లగ్జరీ కారు 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజన్తో శక్తిని పొందుతుంది. దీనికి హైబ్రిడ్ సిస్టమ్ కూడా జోడించబడింది. ఈ భారీ వాహనం కేవలం 6 నుంచి 9 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం సుమారు 160 కిలోమీటర్లు. దీని ధర సుమారు 18 మిలియన్ రూబోళ్లు, అంటే మన కరెన్సీలో 2.5 కోట్లు. అయితే పుతిన్ కోసం ప్రత్యేకంగా జోడించిన అత్యాధునిక ఆర్మర్, భద్రతా ఫీచర్ల కారణంగా ఈ కారు అసలు ధర బేస్ మోడల్ ధర కంటే 2 రెట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. ఇక పుతిన్ తన విదేశీ పర్యటనలకు కూడా ఈ సెనాట్ను వెంట తెచ్చుకోవడం తన భద్రతా విషయంలో ఆయన ఎంత కఠినంగా ఉంటారో స్పష్టం చేస్తుంది. ఈ కదిలే కోటను ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్ అని పిలుస్తారు. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఈ సెనాట్లో ప్రయాణించడం విశేషం. ఇక అత్యున్నత స్థాయి భద్రతతో పాటు రష్యా దేశీయ సాంకేతిక శక్తిని కూడా ఈ వాహనం ప్రతిబింబిస్తోంది.